బ్రో DLSS 4 అంటే ఏంటి చెప్తాను. దానికంటే ముందు ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. DLSS 4 అంటే డీప్ లెర్నింగ్ సూపర్ శాంప్లింగ్. అర్థం కాలే కదా, చెప్తా వినండి. NVIDIA గ్రాఫిక్ కార్డ్స్ తో మీరు గేమ్స్ ఆడేటప్పుడు ఆ గేమ్స్ జనరేట్ చేసే ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఆ గ్రాఫిక్ కార్డ్ ఏం చేస్తుందంటే AI and ML యూస్ చేసుకొని ఇమేజ్ ని అప్ స్కేల్ చేస్తుంది, వీడియో క్వాలిటీ ఎన్హాన్స్ చేస్తుంది. RTX 40 సిరీస్ ఎప్పుడైతే లాంచ్ చేసిందో DLSS 3 అని తీసుకొచ్చింది. ఇందులో ఫ్రేమ్ జనరేషన్ టెక్నాలజీ ఉంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గేమ్ ని 1080p లో హై సెట్టింగ్స్ పెట్టుకొని ఆడుతున్నారు. అప్పుడు ఆ గేమ్ 30 ఫ్రేమ్స్ జనరేట్ చేస్తుంది ఒక సెకండ్ కి. అయితే ఆ గేమ్ జనరేట్ చేసిన ఫ్రేమ్ ని DLSS 3 టెక్నాలజీ యూజ్ చేసుకొని అప్ స్కేల్ చేసి ఎన్హాన్స్ చేయడమే కాకుండా డూప్లికేట్ చేస్తుంది. దాని వల్ల ఒక్క ఫ్రేమ్ 2 ఫ్రేమ్లు అవుతుంది. 30 FPS వచ్చే దగ్గర 60 FPS వస్తుంది, 60 FPS వచ్చే దగ్గర 120 FPS వస్తుంది. అలా DLSS 3 వర్క్ చేస్తుంది. ఇప్పుడు 50 సిరీస్ లో DLSS 4 తీసుకొచ్చాడు. ఇదేంట్రా అంటే మల్టీ ఫ్రేమ్ జనరేషన్ టెక్నాలజీ. సో నార్మల్ ఫ్రేమ్ జనరేషన్ ఇలా ఉందంటే మల్టీ ఫ్రేమ్ జనరేషన్ అంట. ఇంకా ఏ లెవెల్లో ఎన్హాన్స్ చేసి ఏ లెవెల్లో ఫ్రేమ్స్ జనరేట్ చేస్తుందో తెలియదు. కార్డ్ వచ్చిన తర్వాత చూడాలి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ PC కాంటెంట్ కోసం మన పేజ్ ని ఫాలో అవ్వండి.